దానికి ముక్కు పెట్టాడు, నోరు, పళ్ళు, ఇంకేం పెట్టాలి చెప్పండి? ఓకే, కాళ్ళు, ఇంకా జుట్టు అంట, జుట్టు, చెవులు, పళ్ళు. పళ్ళు లేకపోతే హిహి అంటే బోసి నోరు కనబడుతుంది, నాలుక, అన్నీ తయారు చేసి మీ అందరు బొమ్మలు చేతిలో పట్టుకోండి. ఆదాం బొమ్మను అందరి చేతిలో పట్టుకోండి కరెక్ట్గా. రెడీనా? మరి ఊపిరి ఊదుదామా? ఒక్కసారి గట్టిగా మీ బొమ్మలకి ఊపిరి ఊదండి. భలే కదులుతుంది కదా బొమ్మ. ఓకే, ఆదాము ప్రక్కటెముకలో నుండి ఒక అవ్వను తయారు చేశాడు. వీళ్ళిద్దరు ఎవరి పిల్లలు? ఆదాము, అవ్వ. ఆదాము ప్రక్కటెముకలో నుండి ఒక ఎముకను తీసి అవ్వగా మార్చాడు పిల్లలు, ఆదాము అవ్వ. వాళ్ళకి ఒక చీవుడు ముక్కోడు పుట్టాడు, కయ్యూను. వీడు కయ్యూను. రెండోది వీడు బుడ్డోడు ఉన్నాడు, వాళ్ళ మమ్మీ దగ్గర ఉన్నాడు కదా, వాడి పేరు హేబేలు. కయ్యూను, హేబేలు. నీకు ఈ పేర్లు తెలుసా? మీ ఇంటి దగ్గర ఎవరన్నా ఈ పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారా? కయ్యూను పెట్టుకోరులే, హేబేలు పెట్టుకుంటారు కదా. ఓకే, అదిగా ఆ ఒళ్ళో కూర్చున్న చీవుడు ముక్కోడు ఎవడు? హేబేలు చిన్నవాడు. పెద్దవాడెవరు? కయ్యూను. చెప్పాలి, నేను ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. వాళ్ళ మమ్మీ పేరేంటి? అవ్వ. వాళ్ళ డాడీ పేరేంటి? ఆదాము, అవ్వ. బాగా కనబడుతుంది కదా? కనబడుతుందా లేదా? కనబడుతుందా? చక్కగా క్లియర్గా ఇప్పుడు కనపడుతుందా? ఎడు తిప్పాలి? స్ట్రైట్ అబ్బా, అదే ఇట్లా కదా, స్ట్రైట్గా అన్నారు కదా. అదే అదే ఆ పిల్ల చదువుతుంది, ఎలా చెప్తున్నా. అవునా? ఓకే, ఇప్పుడు బాగా కనబడుతుందా? క్లాప్స్ కొట్టండి గట్టిగా. ఆదాము, అవ్వ, పెద్దని పేరేంటి? కయ్యేను, హేబేలు. వీళ్ళందరూ కూడా ఒక చోట ఉన్నారు పిల్లలు. దేవుని మాట వినలేదని ఆదాముని అవ్వని అక్కడ నుండి ఏదేని తోటలో నుండి దేవుడు ఏం చేశాడు? కిందకి తోసేశాడు. మీ క్లాసులో మంచిగా పాఠం వినట్లేదు అనుకోండి, మిమ్మల్ని క్లాసులో నుండి బయటకు పంపిస్తే మీకు బాధ వేస్తుందా లేదా పిల్లలు? నాకైతే ఏడుపు వస్తుంది. మొన్న మా 10వ తరగతి వాళ్ళందరూ, మేము చిన్నప్పుడు 10వ తరగతి చదివిన వాళ్ళందరూ ఒక మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళాం. వెళ్తే మా క్లాస్ ఒక అమ్మాయి చెప్తుంది, ఆ అమ్మాయిని మాట్లాడమంటే నన్ను ఎప్పుడు మా సారు క్లాస్ బయట వరండాలో కూర్చో. ఇది కట్ అవుతుందన్న. ఎప్పుడు నన్ను క్లాస్ బయటే కూర్చోబెట్టేవాడు అని చెప్తుంది. మేమందరం ఎందుకు కూర్చోబెట్టాడు సారు అని అంటే, ఒక్కరోజు కూడా నేను హోంవర్క్ రాయను, అందుకని రోజు కొట్టి వరండాలోనే కూర్చోబెట్టేవాడు అని చెప్తుంది. చూసారా, బాధ కదా. అమ్మాయికి ఇప్పుడు కూడా గుర్తుంది, రోజు తనులు తిని బయట వరండాలోనే కూర్చునేదంట. మేమందరం మంచిగా ఉద్యోగాలు చేస్తున్నాము, ఆ పిల్ల ఏదో చిన్న ఒక ట్యూషన్ పెట్టుకొని పాపం ఏదో అంగన్వాడీ టీచర్గా ఏదో కంటిన్యూ అవుతూ ఉంది. అందరూ, ఒక అమ్మాయి అయితే డాక్టరేట్ చదివింది, కొంతమంది, నేనైతే నర్స్ ట్రైనింగ్ చేశాను, మళ్ళీ ఎంఏ చదివాను, బిఏ చదివాను, మళ్ళీ బైబిల్ కోర్స్ చేశాను, చాలా చదువుకున్నా. మళ్ళీ ఒక అబ్బాయి అయితే కరెంట్ ఆఫీసులో పెద్ద ఆఫీసర్ అయ్యాడు, ఒక అబ్బాయి అయితే కాలేజీలో లెక్చరర్ అయ్యాడు. అట్లా చాలామంది మంచిగా చదువుకున్నారు పిల్లలు. మా అమ్మాయి బయటే ఉండటం వల్ల ఏమైపోయింది, చిన్న అంగన్వాడీలో ఏదో పాపం వాళ్ళకి పిల్లల్ని చూసుకుంటూ ఉండింది. మంచిగా చదువుకుంటే మంచి ఉద్యోగం వచ్చేదా కదా. బయట కూర్చోబెడితే చాలా సిగ్గుతో ఆ రోజు బాధపడతా చెప్పింది, నేను ఎప్పుడు క్లాస్ బయటే ఉండేదాన్ని. దేవుడు కూడా ఆదాము అవ్వల్ని ఏదేని తోటలో నుండి మీరు తినవద్దన్న పండు తిన్నారు కాబట్టి ఇంకా మీరంటే నాకు ఇష్టం లేదు, వెళ్ళిపోండి అని చెప్పేసి అక్కడి నుండి ఎక్కడికి తోసాడు? ఏదేని తోటలో ఉన్నారు పిల్లలు. వీళ్ళు చక్కగా పైన ఉన్నారు కదా, పైన ఏదేని తోట అంటే దేవుడు ఉన్నాడు, అందరూ చక్కగా అక్కడ తినొద్దన్న పండు, ఇది ఎర్రెర్రగా కనపడుతుంది కదా, దీన్ని తినొద్దన్నాడు. అవ్వ ఏం చేసింది? కొన్ని కోసుకొని తిని వాళ్ళ ఆయనకు కూడా ఇచ్చింది, ఆదాముకు కూడా ఇచ్చింది. అందరు తిన్నారు. వాళ్ళకి బట్టలు లేవని తెలిసిపోయింది, దాక్కున్నారు, చెట్టు చాటుకి వెళ్ళిపోయి దాక్కున్నారు. దేవుడు వచ్చాడు, ఆదామా అని పిలవగానే
దేవుని స్వరం విని వణిగిపోతున్నాడు. మాకు బట్టలు లేవే అబ్బా, ఆకులు కట్టుకోవాలని చెప్పేసి ఇవేంటేంటో ఇట్లా అడ్డం పెట్టుకుంటున్నారు. ఆకులు అలాలు అక్కడ ఉన్న ఏంటేంటో అలా అడ్డం పెట్టుకుంటూ ఉన్నారు. సిగ్గైపోయింది పిల్లలు. మనకు కూడా అమ్మ చెప్పిన మాట వినలేదనుకోండి, మనం ఏదైనా దొంగతనం చేస్తే మనం కూడా ఏం చేస్తాము, దాక్కుంటామా లేదా? అమ్మ ఏదైనా అక్కడ పెట్టి తినొద్దనింది అనుకోండి, మనం తిన్నాము, మళ్ళీ అమ్మ వచ్చేసరికి చూస్తుందని చెప్పి మనకు భయం వేస్తుందా లేదా పిల్లలు? అలాగే వెంటనే భయం వచ్చేసి చెట్టు చాటును దాక్కున్నారు. దేవుని కోపం వచ్చింది. ఎవడ్రా తినవద్దన్న పన్ను మీరు తిన్నారా? మీరు దిగంబరులని ఎవరు చెప్పారు మీకు? కోపం వచ్చింది. వెంటనే ఇక్కడి నుండి అందరిని ఏం చేసేసాడు? తోసేశాడు. మరియమ్మని, క్షమించండి, ఆదాముని, హవ్వని ఎక్కడి నుండి? ఏదెను వనం నుండి అందరిని తోసేసాడు. వెళ్ళిపోండి, కిందకి వెళ్ళిపోండి. అక్కడ మీరు కష్టపడి చెమట ఓర్చి ముళ్ళన్నీ తీసేసి సేద్యం చేసి తవ్వి నేలను తవ్వి మీరు అన్నీ కూడా పంటలు పండించుకొని తినండి, చావండి అని చెప్పేసి పంపించేశాడు పిల్లలు. కోపం వచ్చింది దేవునికి. వెంటనే వచ్చేసారు పిల్లలు. వచ్చేసిన తర్వాత ఆదాము హవ్వలకి ఒక ఇద్దరు బుడంకాయలు పుట్టారు. వాడి పేరు కయ్యూను, హేబేలు. చూడండి, కయ్యూనేమొచ్చి పొలం వేస్తా ఉన్నాడు. అంటే ఆ రోజుల్లో వాళ్ళకుండే ధాన్యం ఏదైనా అవ్వచ్చు. ఈ రోజుల్లో మనం పంటను ఏమేస్తాము? వరి. మన ఏరియాలో ఏమేస్తాము? వరి. వాళ్ళైతే గోధుమలు, బార్లీ అలాంటివి పండిస్తారు. సో వాళ్ళు కూడా, కయ్యనేమొచ్చి తన పొలం పంట వేస్తూ ఉన్నాడు. హేబేలు వచ్చి గొర్రెల్ని కాస్తూ ఉన్నాడు. గొర్రెలు కనపడుతున్నాయా పిల్లలు? గొర్రెలు అంటే ఎంతమందికి ఇష్టం లేదు? ఎంతమందికి ఇష్టం? ఇడిగో చూడండి, పొలం పంటలో కొంత తీసుకొని వచ్చాడు. హేబేలు కూడా తన మంచి కొవ్విన దించేసేయండి, కొవ్విన గొర్రె పిల్లని దేవునికి బలిగా తీసుకొని వచ్చాడు పిల్లలు. ఇద్దరు బలి అర్పించడానికని చెప్పేసి ఎక్కడికి వచ్చారంటే ఒక చోటకు వచ్చారు. అబ్బా, కనబడుతుందా? గొర్రె పిల్లని పట్టుకుంది ఎవరబ్బా? నాకు అర్థం కావట్లేదు. హేబేలు. అందరు గట్టిగా చెప్పండి. హేబేలు కొంత తన పొలం పంటలో కొంత తీసుకొస్తున్నాడు. ఈయనెవరు? కయ్యను. కనబడుతుందా? లాంగ్లో కనబడుతుందా? అందుకే మీకోసం పెద్ద చార్ట్స్ తెచ్చేసారు. కయ్యనేమొచ్చి తనకి పండిన పొలం పంటలో కొంత తీసుకొచ్చాడు. హేబేలు వచ్చేసి గొర్రెపిల్లని, బాగా బలిసిన కొవ్విన గొర్రెపిల్లని తీసుకొచ్చి వధించాడు. బలి అర్పించారు. బలి అర్పించడానికి అని చెప్పేసి వచ్చారు పిల్లలు. చూడండి, బలి అర్పిస్తున్నాడు. దేవుడు కయ్యను అర్పణని దేవుడు అంగీకరించలేదంట పిల్లలు. ఎందుకు? అబ్బా, దేవుడికి అలా ఆదివారం చర్చికి వెళ్తా చందా తీసుకెళ్ళాలా? మమ్మీ ఇచ్చే 10 రూపాయలు కొనుక్కోవచ్చు కదా, చందా వేయాలా? అబ్బాయి ఎంత కష్టమో కొంతమందికి దేవునికి ఇవ్వాలంటే. మీరు అలా చేశారా? నేను చిన్నప్పుడు మా మమ్మీ చందా ఇస్తే కొనుక్కొని తినేసి మిగిలిన తీసుకెళ్ళి చందా వేసేదాన్ని. అప్పుడు నాకు తప్పు అనిపించలేదు. కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, యేసయ్యని నమ్ముకున్న తర్వాత అది తప్పు అని తెలిసింది పిల్లలు. ఇంకెప్పుడు నేను నా చేతిలో ఎంత ఉంటే అంత దేవునికి ఇవ్వడం నేర్చుకున్నాను. మీరు కూడా ఒకవేళ మీ మమ్మీ 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ దేవునికి ఇవ్వండి, చందా వేయండి అని ఇస్తే మీరు ఎంతమంది కొనుక్కొని తిన్నారో చేయొద్దండి. చాలా మంచి వాళ్ళరా మీరు. కొనుక్కు తిన్నావా? గుడ్, క్లాప్స్ కొట్టండి ఆ పిల్లకి. యథార్థంగా ఒప్పుకుంది. చూడండి, ఈ హేబేలు ఏం చేస్తున్నాడు? ఆ గొర్రె పిల్లని బలిచ్చి, మంట వస్తుందా లేదా, దాన్ని ఆ బలిపీఠం మీద పెట్టి కాలుస్తూ ఉన్నాడు, బలి అర్పిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు కయ్యేను అర్పణని అంగీకరించలేదు. అబ్బా, ఎందుకు ఇవ్వాలి అబ్బా, నా పొలం పంటలో కొంత నాకు వద్దులే, ఎందుకు ఇవ్వాలి అనుకున్నాడు. ఇష్టంగానే ఇచ్చాడు. కాబట్టి దేవుడు అతని అర్పణని అంగీకరించలేదు. హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. గట్టి క్లాప్స్ కొడదామా పిల్లలు? అందుకే కయ్యూను కంట కోపం వచ్చిందంట. ఏమొచ్చింది పిల్లలు?
కయ్యనంటే ఎవరరా? అన్నయ్య, పెద్దన్నయ్య. కోపం వచ్చి, రే తమ్ముడు, రే పొలం వెళ్దాం రా అన్నాడు. ఏమన్నాడు? పొలం వెళ్దాం రా అన్నాడు. పిల్లలు సరే తమ్ముడు పాపం అమాయకంగా అలా నడుచుకుంటా పొలం వెళ్ళారు. పిల్లలు పొలంలోకి వెళ్ళగానే ఒక పెద్ద రాయి తీసుకొని చిన్నోడిని చంపేశాడు. పిల్లలు ఏమొచ్చింది? దేవుడు ఎవరి అర్పణను అంగీకరించారు? హేబేలు అర్పణను అంగీకరించకే కయ్యనుకు కోపం వచ్చింది. తన తమ్ముడి మీద కోపం వచ్చి పొలంలోకి తీసుకొని వెళ్ళి చంపేశాడు. పిల్లలు పాపం కదా. మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా? నాకు చాలా కోపం వచ్చింది పిల్లలు. ఒకసారి చిన్నప్పుడు మంచినీళ్ళు తాగడానికని ఒక బావి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆ బకెట్తో తోడుకునేవాళ్ళం చిన్నప్పుడు. ఒక అమ్మాయి సన్నగా ఉంటుంది, పడిపోయింది. బకెట్ బరువు ఎక్కువైపోయి బోల్తా కొట్టేసింది బావిలోకి. నేను అక్కడే ఉన్నా, చావు చావు అనుకుంటూ వెళ్ళిపోయాను. పెద్ద సౌండ్ వచ్చింది. నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు, చస్తే చచ్చిందిలే అని చెప్పి వెళ్ళిపోయాను. ఈలోపు అక్కడ గడ్డివాము దగ్గర గడ్డి మోపులు వేస్తూ ఉన్నారు కొంతమంది. వాళ్ళు చూసి పెద్ద సౌండ్ వచ్చింది ఏంటని ఇంకా వచ్చారు. వచ్చి చూస్తే లోపల ఎవరున్నారు? సునీత అనే అమ్మాయి, నా ఫ్రెండ్, మా క్లాసులో అమ్మాయి, బక్కగా ఉంటుంది. ఆ అమ్మాయి పడిపోయి అరుస్తుంది, కాపాడండి కాపాడండి అని. నేను కాపాడానా? నాకు కాపాడడం రాదు, కానీ అరిచి అందరిని పిలవాలి కదా. అంటే నాలో ఎంత కోపమో చూడండి పిల్లలు. యేసయ్యని నమ్ముకోకముందు నాకు చాలా కోపం, చాలా దొంగతనాలు చేసేదాన్ని, అబద్ధాలు ఆడేదాన్ని, బూతులు ఆడేదాన్ని, సినిమా పాటలకి డ్యాన్సులు వేసేదాన్ని. యేసయ్య అంటే ఇష్టం ఉండేది కాదు. దొంగతనము, అబద్ధాలు ఆడడము, బూతులు ఆడడము, సినిమాలకి వెళ్ళడము, ఇంకా చండాలమైన జీవితం పిల్లలు. యేసయ్యని నమ్ముకోకముందు భయం ఎక్కువ నాకు. ఇంట్లోకి వెళ్ళరమ్మంటే భయము, చాలా భయం వేసేది. ఒకరోజు పిల్లలు, అంటే కోపం అనేది మనిషిని ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? నరకానికి తీసుకొని వెళ్తుంది. కాబట్టి కోపం మనకి ఉండకూడదు. కయ్యని కోపం వచ్చింది. కోపం వస్తే కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి కదా. మీరు బాగా కోపం వచ్చినప్పుడు అద్దంలో చూసుకుంటే భలే అందంగా కనపడతారు కదా. మీరు బాగా కోపం వచ్చింది రే అని అండి కొడుతున్నావు, అప్పుడు ఒక అద్దం తెచ్చి చూసుకయ్యా నీ ఫేస్ అని ఎవరైనా ఇలా చూపించారనుకోండి, చాలా అందంగా నీట్గా ఆహా ఓహో అన్నట్లుంటావా? పిచ్చిగుంటా, దయ్యంలాగుంటావు. ఒకసారి యా అనండి. చూడండి మీ మొఖాలు పక్కన వాళ్ళు చూపించండి. అందంగా ఉన్నారు, ఎలా ఉన్నారు ఒకసారి. పిల్లలు చండాలంగా ఉన్నారు కదా. సో కయ్యని కూడా కోపం వచ్చి హేబేలుని చంపేశాడు. పిల్లలు పాపం కదా. పాపమా కాదా? పాపం. నీకు కూడా బాధ వేస్తుందా చంపాడని? వేయట్లేదా? చస్తే చచ్చేళ్ళు అనుకుంటున్నారు మీరు. చూడండి వెంటనే దేవుడు ఒక పిలుస్తున్నాడు. పైనుండి స్వరం వినపడుతూ ఉంది. ఎవరైనా చేతిలో ఏముంది? కంకులు ఉన్నాయి కదా. అంటే పొలం పంట పండించేది ఎవరు? కయ్యేను. సో కయ్యేనుకు ఒక స్వరం వినపడుతుంది. కయ్యేను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? కోపం వస్తుంది దేవుడికి. నా బిడ్డని, నా చిన్నారి బిడ్డని, నా మంచిగా బలి అర్పించిన నా బిడ్డని చంపేశాడు వీడు అని కోపం వచ్చేసింది దేవునికి. వెంటనే పిలుస్తున్నాడు, కయ్యేను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా చెప్పు. పెద్ద స్వరం వినబడింది పిల్లలు. ఆహా, నా తమ్ముడికి ఏమైనా నేను కాపలా వాడినా ఏంటి? నేనేమన్నా సెక్యూరిటీ గార్డ్నా, హోమ్ గార్డ్నా వాడికి ఏమన్నాని నన్ను అడుగుతున్నావు? నాకు తెలీదు అన్నాడు పిల్లలు. వెంటనే ఇంకా దేవుని కోపం వచ్చింది. నీ తమ్ముని యొక్క రక్తం మొరపెడతా ఉంది పరలోకంలో. భూమి నేల మీద పడిపోయింది కదా రక్తం చంపగానే. ఆ రక్తం కేకలేస్తూ ఉంది తెలుసా. నువ్వు నీ తమ్ముడిని చంపేశావు కాబట్టి నువ్వు దేశదిమ్మరైపోతావు అన్నాడు పిల్లలు. ఏమైపోతావు అన్నాడు? దేశదిమ్మర అంటే ఏంటి తెలుసా మీకు? ఆ పదానికి అర్థం తెలుసా? తెలియదు కదా. అంటే ఊరు వదిలిపెట్టి ఎటో పిచ్చోళ్ళలాగా తిరుగుతావు అని పిల్లలు. పిచ్చోళ్ళలాగా వెళ్ళిపోతావు నువ్వు అని చెప్పగానే వెంటనే పశ్చాత్తాపడాలి కదా. ఎవరు? కయ్యను పశ్చాత్తాపడాలి కదా. కానీ పశ్చాత్తాపడలేదు. అయ్యో దేవుడా, నాకెందుకు ఇలా ఘోరమైన శిక్ష విధించావు అబ్బా అని బాధపడతా ఉంటే, నువ్వు దేశదిమ్మర వైపు పిచ్చోడు వైపు తిరుగుతూ ఉంటే ఎవరో ఒకళ్ళు నిన్ను రాళ్ళు పెట్టి చంపేస్తారు. కాబట్టి నిన్ను ఎవ్వరు ముట్టుకోకుండా నీ మీద ఒక ముద్రని నేను వేస్తున్నాను అని ఒక ముద్ర
కయ్యూని మీద వేయబట్టి, అంటే దేవుడు ఏం చేశాడు, కయ్యూనికి మీద జాలి చూపించాడు. పిల్లలు బయట వాళ్ళందరూ పిచ్చోడిని ఏం చేస్తారు, రాళ్ళు పెట్టి కొడతారు, చంపేస్తారు కదా. అందుకని ఎవరు అతన్ని చంపకుండా ఉండడం కోసమని అతనికి ఒక ముద్ర వేశాడు. పిల్లలు చూసారా, అంటే బైబిల్లో కూడా మనకి ఏముందంటే, దేవుని వాక్యం ఏముందంటే, కోపపడండి కానీ పాపము చేయకుడి అని ఉంది. ఏముంది పిల్లలు? యాకోబు పత్రిక చెప్పండి, 1వ అధ్యాయము 20వ వచనము. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందరు గట్టిగా చెప్దామా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఇది ఈరోజు కంటత వాక్యం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము వచ్చిందా? ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందరు కళ్ళు మూసుకొని ఒకసారి చెప్పండి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. మీ అందరిలో కోపం ఎక్కువగా రావాలా వద్దా? వద్దు. ఒకవేళ కోపపడినా సరే సాయంత్రం లోపే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అబ్బా ప్లీజ్ సారీ వే, మొంద కోపడ్డాను, పొద్దున ఊళ్ళప్పుడు కోపడ్డాను, నన్ను క్షమించు అని సారీ చెప్పాలి. మీ ప్రక్కన వాళ్ళకి సారీ చెప్పుకోండి. ఎప్పుడైనా కోపపడి ఉంటా కదా, సారీ అబ్బా ఇంకెప్పుడు కోపడనని పక్కన చెప్పుకోండి. అందరూ ఒక్కొక్కరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని అందరూ నన్ను క్షమించు, ఇంకెప్పుడు నీ మీద కోపపడను అలా చెప్పుకోండి. ఓకే, అందరం మోకరిద్దాం. దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లలు, ఈరోజు దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. కయ్యూను హేబేలును చంపేశాడు కోపముతో. మనలో కూడా ఇలాంటి కోపం ఉంటే మన పరలోక రాజ్యానికి వెళ్ళాం. పిల్లలు, యేసయ్యకి మనమంటే చాలా ఇష్టం. మరి మీరు దేవుని పరలోక రాజ్యానికి చేరాలి అంటే అందరు కళ్ళు మూసుకోవాలి. రెడీ, 1 2. ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పే మాటలు చెప్దాం. యేసయ్యా నన్ను క్షమించండి, ఎన్నోసార్లు కోపపడ్డాను, మా తమ్ముడిని కొట్టాను, మా చెల్లిని కొట్టాను, నా ఫ్రెండ్స్ని తిట్టాను, మా తల్లిదండ్రుల మీద కోపపడ్డాను, నన్ను క్షమించండి. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని కయ్యూను హేబేలు జీవితము ద్వారా మాకు నేర్పించారు. మీకు వందనములు. కయ్యూనులాగా కోపముతో నరకానికి వెళ్లకుండా హేబేలు వలె మంచి అర్పణ అర్పించి నీకిష్టమైన జీవితాన్ని కలిగి జీవించడానికి సహాయం చేయండి. యేసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించండి. ఈ 3 రోజులు మంచిగా పాటలు, కథలు, కంటత వాక్యాలు నేర్చుకొనడానికి సహాయం చేయండి. మా టీచర్స్ని కాపాడండి. యేసయ్యా మేము నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చివరి ప్రార్థన. మరి అన్నయ్య వచ్చి మహిమకు వాళ్ళ హస్బెండ్ నవీన్ అన్న వచ్చి ప్రార్థన చేస్తారు. వినయ్ అని వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. తర్వాత మీరు లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ క్లాస్కి రావాల్సి ఉంటుంది. పిల్లలు, ప్రభువా సర్వాధికారి వందనాలు. యేసు దినమందు మరి
కరుణక్కను మీరు బలపరిచి వాడుకొని, సుధాకర నేను ఇక్కడున్న యవన బిడ్డలను వాడుకొని పిల్లలకు నాయన ఆధ్యాత్మిక పాఠాలు నేర్పించడానికి కృపనిచ్చారు. వారు నేర్చుకున్న పాటలు, వారు నేర్చుకున్నటువంటి నాయన మరి బైబిల్ స్టోరీస్ వారి జీవితాల్లో ప్రభావితం చేయనట్లుగా మీ కృపను అనుగ్రహించండి. ప్రతి బిడ్డను బలపరచమని దేవిస్తూ యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఫస్ట్ ఎవాంజలిన్ టీము, సంజన టీము ఎవరో అబ్బాయిలు అటువైపు, అమ్మాయిలు ఇటువైపు లైన్గా నుంచోబెట్టారు. జస్ట్ వెయిట్. చెల్లి, నీ టీం వారిని మాత్రమే పంపించు. ఓకే, ఒక్క నిమిషం. దీని తర్వాత కన్నా మీ టీంని ఒక 2 minutes వాళ్ళని కూర్చోబెడతారు. ఆ తర్వాత మీరు పంపిద్దరు. లైన్ ఫామ్ చేయమ్మా కన్నా. మగపిల్లలు ఇటు, ఆడపిల్లలు ఇటు. సరిపోదు. ఓకే, రైట్. విజయ్, ఇప్పుడు వచ్చే వాళ్ళని అటు తిప్పి కూర్చోబెట్టే. అటు ఇటు రెండు లైన్లు. నెక్స్ట్ బాయ్స్ అండ్ గర్ల్స్. తమ్ముడు మీరు ఏ టీం రా? ఓకే, ఇల్లు మరి ఇంత చిన్నపిల్లలు ఆ టీంలో ఎందుకున్నారు? రండి, 9th క్లాస్ మీరు. అమ్మో. ఓకే, ఒక నిమిషం నిలబడండి. గర్ల్స్ జీవన టీంలో ఎవరున్నారు? మోజెస్ టీమా? రండి, మోజెస్ టీం గర్ల్స్ ఇటు రండి. బైబిల్ కింద బైబిల్లో ఉన్నాయి, చూసుకొని రండి. ఇంచుమించుగా మీరు అందరూ ఒక్క నిమిషం ఆగండి. తమ్ముడు ఆ బండి తీసేస్తే బాగుంటుంది అక్కడ. విజయ్, ఆ బండి తీస్తే కొంచెం పెద్దవాళ్ళు నుంచుంటారు. వాళ్ళకి వినపడుతుంది, వీళ్ళకి వినపడుతుంది. నా బండి కూడా కూర్చోలేక.
కోర్స్ మాత్రం వేరేది. కొంచెం వాళ్ళకి